కాకినాడ రిజర్వ్ పోలీస్ లైన్లో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాలపూజ, సువాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. చండీ హోమం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహిళలు కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి దేవాలయంలో మనం జరుపుకుంటున్న శరన్నవరాత్రి కార్యక్రమాలు 10వ రోజుకి వచ్చాయి. ఈ 10వ రోజు ఉదయం నుంచి మనం ఇదివరకు చెప్పుకున్నట్టే గోపూజ, శివాభిషేకం, బాల పూజ, సువాసిని పూజ, కుంకుమార్చన, చండీ హోమం, నీరాజన మంత్ర పుష్పములు ఉదయం కార్యక్రమాలు అయ్యాయి. సాయంత్రం కార్యక్రమాలు ప్రదోషకాల పూజలో కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయి. విశేష హారతులు ఉంటాయి. తర్వాత సంగతి రేపు చాలా గొప్ప సుదినం. ఈ సంవత్సరం మన అందరి అదృష్టం ఏంటంటే నవరాత్రులు 11 రోజులు వచ్చాయి. రేపు 11వ రోజు. రేపు మహాపూర్ణాహుతి ఉంటుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా నిత్యం జరిగే కార్యక్రమాలే. ఆ కార్యక్రమాలు ఉంటాయి. చండీ హోమం కూడా నిత్యం జరుగుతుంది. ప్రతిరోజు ఆద్య పూర్ణాహుతి చేస్తారు. రేపు మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అది దాంట్లో పాల్గొనడమే ఒక గొప్ప అదృష్టం. అన్ని హోమాల్లోకి చాలా గొప్ప హోమం ఏది అంటే ఎవరన్నప్పటికీ కూడా చండీ హోమం చెప్తారు. మనకి ఏమైనా తీరని కోరికలు ఉన్నప్పటికీ, కొంచెం బాధలు ఉన్నప్పటికీ, ఈతి బాధలు ఉన్నప్పటికీ, ఇలాంటివన్నింటికీ కూడా వాటిని అన్నింటినీ అణిచివేయడానికి గొప్ప యోగ హోమం ఏంటంటే చండీ హోమం. అందులో విజయదశమి రోజుని మహాపూర్ణాహుతి చూసి చండీ హోమం చేయించుకుని మహాపూర్ణాహుతి చూడాలి. చండీ హోమం చేయించుకోదలుచుకున్న వాళ్ళు రేపు చండీ హోమంలో పాల్గొదలుచుకున్న వాళ్ళు రేపు 200 రూపాయలు కట్టినట్లయితే ఆ చండీ హోమంలో మీ గోత్రనామాలతో ఉంటుంది.